సో హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కాల్ మీ ఆరెంజ్ తెలుగు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మారిపోతుంది ఏంటంటే మైన్క్రాఫ్ట్ ఇన్ సన్ఫ్లవర్ ఫీల్డ్. ఇది మన సెకండ్ మైన్క్రాఫ్ట్ గేమ్ ప్లే అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం TNT మోడ్ పెట్టేసాం ఫస్ట్ గేమ్ ప్లే. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే మళ్ళీ వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, వీడియో లింక్. చాలా బాగుంటుంది వీడియో కూడా. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఇదేదో ట్రీస్లో ఉన్నాయి. ఈ ట్రీస్ చాలా బాగున్నాయి కానీ తప్పట్లే. ట్రీస్ అయితే బాగున్నాయి గాయస్, కాకపోతే మనకి బ్రేక్ చేయక తప్పడు. ఎలాగలైతే ఒక హౌస్ కానీ కట్టుకోవాలి, దగ్గి మనకి వుడ్ కావాలి. ఇక్కడ చాలా కూడా వుడ్ అయితే ఉంటుంది, అడిగి ఇక్కడ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర అయితే 17 వుడ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఇవి చాలు, మిగతాయి తర్వాత. ఇదేంటి వేరే మొక్కలు వచ్చాయి, ఎక్కడక్కడ పెట్టేద్దాంలే. కానీ ఇప్పుడు మనకి 10 వుడ్స్ అయితే ఉన్నాయి మినిమం. ఇప్పుడు హౌస్ ఎక్కడ కడతామంటే ఒక నైస్ ఫీల్డ్ చూసుకోవాలి, ఖాళీగా ఉన్న ఫీల్డ్. ఎక్కడ కడతాం? ఇక్కడ ఖాళీగా ఎక్కడ ఉందంటే చికెన్ ఎప్పుడైనా యూజ్ అవుతుంది పడండి. ఆగు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇక్కడ ఫీల్డ్ అయితే బాగుంది అనిపిస్తుంది, కాకపోతే కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ఇట్స్ ఓకే, మనం వాటిని రిమూవ్ చేసి ఇక్కడ హౌస్ కట్టుకున్నాం. ఓకే, ఇక్కడ కట్టుకున్నాం. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వుడ్స్ అయితే చేద్దాం. వావ్, పింక్ వుడ్స్ అయితే వస్తున్నాయి మనకి, పింక్ కలర్ వుడ్స్. మినిమం 32 అలా వస్తాయి, 50, 64. 72 వుడ్స్ అయితే వచ్చాయి మనకి టోటల్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అరే, రాంగ్ సైడ్ వచ్చింది. డైరెక్ట్ స్ట్రైట్గా కట్టేసుకుని పోదాం. మనకి ఏదో మెసేజ్ వచ్చింది, తర్వాత చూద్దాంలే. హౌస్ పనులను తీసుకుందాం. ఇదిగో నీ ఫ్రెండ్ చికెన్ అయిపోయాడు, నువ్వు అవుతావా చికెన్? దూరంగా ఉన్న దగ్గరికి రాక. ఓకే, అరే ఇక రాంగ్ బ్లాక్ వచ్చింది, బ్రేక్ చేద్దాం ఫస్ట్ అయితే. ఇప్పుడు నేను వాల్ సెట్ కడతా, మళ్ళీ ఏమవుతుంది తెలియదు.
అరే ఇప్పుడు వుడ్స్ తక్కువ ఉన్నాయి, మరి కొంచెం కష్టం అవుతుంది. మరలే మళ్ళీ తెచ్చుకున్నాం వుడ్స్ అప్పుడు. ఫస్ట్ అయితే వాల్ సైడ్ ఫినిష్ చేద్దాం. ఇప్పుడు పడండి వెళ్దాం. మనకి ఎక్కడ వచ్చే వుడ్స్ దొరికింది. ఓకే, అక్కడికి వెళ్ళి వుడ్స్ సైడ్ తీసుకుని హౌస్ అయితే ఫినిష్ చేసేద్దాం. మన వుడ్ సైడ్ అయిపోయినాయి. చూస్తుంటే నైట్ అయిపోయి వస్తుంటే 3 కూడా వచ్చేస్తుండే. త్వరగా అయితే ఇంటికి వెళ్ళిపోదాం. మన వాలెట్ ఇంకా ఫినిష్ అవ్వలే. సో పన్నెండు గైస్ మన వాలెట్ ఫినిష్ చేసేద్దాం. ఇంకా సగం మిగిలిండే. వుడ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం వుడ్ తీసుకుని అంటే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసుకుందాం. నైస్. ఇప్పుడు వుడ్ అయితే తీసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఎప్పుడైనా మనకి యూజ్ అవుతుంది. అరే పింక్ డై ఇంటికి వచ్చింది బాబు, మనకు అక్కర్లేదే. సరే నేను కూడా యూజ్ అవుతా, ఉంచుకున్నాం. ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? ఏదో సౌండ్స్ వస్తున్నాయి. మనం ఇక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే పెట్టేద్దాం. ఇప్పుడు మనం వాలెట్ కట్టేద్దాం. ఏంటి మళ్ళీ మైన్క్రాఫ్ట్ ఏదో మెసేజ్ వచ్చింది? వదిలేదు కానీ వాలెట్ కట్టేద్దాం. గైస్ ఆ సౌండ్ ఏంటి? ఓ షిట్, ఎవరు గైస్ వీళ్ళు? ఎవట్రా నువ్వు? పండి కోతులా ఉన్నావు, నోరేసుకుని. ఏంట్రా నల్లగా ఉన్నావు? నల్ల చీకటి చాలా చూసుకున్నా. ఏంట్రా ఏంట్రా నా ఉండేనా? నన్ను భయపెట్టారా నువ్వు? రే మీరేవర్రా మధ్యలో? ఎవర్రా మీరంతా తాంగలు పట్టారు? నన్నే కొడతారా? మళ్ళీ రాట్రా చూసుకుందాం. అరే వీడు అక్కడే ఉన్నాడు. వీడితో గెలిపించుకోవడం అవసరమా? మళ్ళీ చంపేస్తాడు ఈజీగా. వీరితో పెట్టుకోద్దులే కానీ వీరితో తర్వాత చూసుకుందాం. సైడ్ ఇచ్చుకోదాం. మన ఇల్లు ఎక్కడ ఉండాలి? కనిపించింది, అక్కడే ఉంది. మన ఐటమ్స్ అయితే ఇక్కడే పడున్నాయి. ఇప్పుడు తీసుకున్నాం. రండ్రా, ఎక్కడున్నారా? నన్ను కొట్టినైతే ఒక జాంబీ అయితే నన్ను చంపాను గైస్. ఒకరు పైన మెసేజ్ వచ్చిన స్లేనెడ్ బై జాంబీ అని. టార్గెట్ జాంబీ. ఎంటర్ మైండ్ కావాలి తీసుకుందాం. మళ్ళీ చచ్చిపోయామనుకో అప్పుడు ఈజీగా అవుతుంది లోపలికి రావడానికి. రేపు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ డ్రిట్ పెడతాం. నెక్స్ట్ స్టెప్స్. ఇప్పుడు మనం వాల్ నైట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వీడెవడో మనంకలో వస్తున్నాడు. ఎవడు కొత్త మాస్టర్ లాగా ఉన్నాడు. దొంగన కొడుకు నా హౌస్ చూడండి గైస్ ఎలా డ్యామేజ్ చేసాడు. వాళ్ళు మాన్స్టర్స్ అని నా హౌస్ దూరిపోతే ఎంత కష్టం గైస్. ఇలా డ్యామేజ్ చేసాడు. ఓ షిట్,
వీడు మన ఇంటికి వచ్చేస్తున్నాడు. అరే అరే రే బయటికి పోరా రే. వీడంటారా మన ఇంటికి వచ్చాడు. రే బయటికి పోరా రే. చేస్తారా కొట్టేస్తున్నాడు. చంపేస్తున్నాడు. బయటికి పోవే. నన్ను చంపగలే వద్దురా. పొట్టోడిని ఊరికే వడాలంటారా బాబు. షిట్ వీడంటే మన వెనకాల వస్తున్నాడు అంటే బాబు. అమ్మాయ ఓ మై గాడ్ ఇద్దరు ఉన్నారు బాబు ఇంటర్మెంట్స్. మన దగ్గర చూసారు వెంట పరి చంపుతారు. మన ఇల్లు ఎక్కడ? ఇక్కడ మన ఇక్కడ ట్రీస్ ఉన్నాయి. ఇల్లు కొంచెం స్ట్రైట్ ఉంటుంది. కనిపిస్తుంది ఏంటి కాదు ఎక్కడ పడితే అన్నీ నా వెనకాలే పడుతున్నాయి. ఇప్పుడు కాంపిటీషన్ మన ఇంట్లో కొత్తగా కొన్నాడనుకో వేసుకోవడం ఆడదాం. కానీ సగం హిట్ అట్టించాం, సగం డ్యామేజ్ అయ్యి ఉన్నాడండి. జాంబీ ఫిష్ చూడడానికి వేరే వాలెట్ కట్టేసుకుంటాం. మళ్ళీ ఒక దూరిపోతాను. అనుకున్నా దూరిపోతాను. వెళ్తారు వచ్చేసాను. రాంగ్ బ్లాక్ వచ్చింది. పైన కింద పెట్టాలి అసలు. ఏంటి కాదు ఈ జాంబీ నన్నే ఫాలో అవుతుండే. దీన్ని వదలకూడదు కాదు. ఈ జాంబీని నన్నే ఫాలో అవుతుండే. చూడండి కాదు. ఓ నో మన వుడ్ సెట్ అయిపోయినా ఇంకా మన హౌస్ని కంప్లీట్ చేయలేము. మీరు నైట్ చాలా హార్డ్. వన్ సెకండ్ గైస్ అక్కడ చూడండి గైస్ ట్రీస్ ఉన్నాయి. మన ట్రీ కూడా అక్కడే ఉంది. ఓకే ఇప్పుడు మనం లేట్ చేయకూడదు. వెంటనే వుడ్స్ తెచ్చేసుకుంటాం. ఎవడు ఆపేడలే. అదే రండ్రా రమ్ముంటే వెనకాల రండ్రా. వచ్చి పట్టుకుంటాం. వీళ్ళు వచ్చేలోపు నేను వెళ్ళిపోతాను. స్పీడ్ రన్నర్ నేను స్కూల్లోనే నేను స్పీడ్గా రన్ చేస్తాను. ఎక్కడంటా ఓకే చాలా కాలం ట్రీస్ అని ఉన్నాయి. అమ్మయ్య మన ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయినట్లేదు. అయితే త్వరగా అయితే వెళ్ళి వుడ్స్ తీసుకున్నాం. ఈ లోపల ఎవరు అటాక్ చేయకుండా ఉంటే వచ్చారు. ఓకే ఇక్కడ కొన్ని వుడ్స్ అయితే మిగిలిన తొందరగా బ్రేక్ చేద్దాం. వెరీ నైస్ లైట్. ఓకే గైస్ ఈజీగా అయిపోతుంది. ఏదో సౌండ్ వస్తున్నట్లుంది. ఓ నో క్రీపర్ వచ్చింది. చంపేసింది. కరెక్ట్గా వుడ్స్ తీసుకునే సమయంలో క్రీపర్ చంపేసింది. ఇప్పుడు అర్థమైంది కదా ఇంక సన్ఫ్లవర్ ఫీల్డ్ అని పేరెంట్కి వచ్చిందా. ఫీల్డ్ ఏమో ఈజీగా ఉంటాడేమో, చాలా ఈజీ అనుకుంటే చాలా హార్డే గైస్. చాలా మాన్స్టర్స్ అయితే స్పాన్ అయినాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ట్రీస్ తీసుకునే సమయంలో వుడ్స్ తీసుకునే సమయంలో మన ఇంటికైతే వెళ్ళిపోతాం. మన ఇల్లు ఇక్కడెక్కడ ఉండాలి. వెయిట్ ఎ మినిట్ గైస్. స్కై చూస్తే నాకు డౌట్ వస్తుంది. మార్నింగ్ అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. అదే బెస్ట్. మార్నింగ్ అయిపోతే బెస్ట్. మంచిగా హౌస్ కట్టేసుకోవచ్చు. మంచిగా మన పనులన్నీ ఈజీగా అయిపోతాయి. చకచక అయిపోతాయి. ఎప్పుడు అంటారా వెనకాల? ఎస్ నేను గెస్ట్ చేసింది కరెక్టే. మార్నింగ్ 6 AM. ఎస్ మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు వస్తారు చూద్దాం. ఇప్పుడు పైకి వెళ్దాం. ఒక నిమిషం వీడిని ఎక్కడ చూసినట్టుండే.
గుర్తొచ్చింది, పొట్టిన కొడక, నా రివెంజ్ రా నువ్వు. దొరికారా ఇప్పుడు రా. మార్నింగ్ అయింది, నువ్వు కూడా నేను చూసుకున్నావు. అంటే షార్ట్ పడట్లేదు కదా. ఓ 2 ఇక్కడే ఉన్నాయి, 2 రా, ఇద్దరు చూసుకున్నాం. కొడుతున్నారు, రండి రండి రండి. ఎవరికి భయపడాలి, కొడుతూ ఎవరికి భయపడతారా? రా చూసుకున్నాం రా. చచ్చాడు, నా రివెంజ్ సాటిస్ఫైడ్. మిగిలిన వాటితో వుడ్ చేసేద్దాం. 8 వుడ్ సెట్ వస్తాయి. ఇప్పుడు మిగిలిపోయిన హౌస్ని కట్టేద్దాం. రండి గైస్ వెళ్దాం. ఇక్కడే మన వాల్ సెట్ కంప్లీట్ అయిపోయినా మిగతా రూఫ్ తర్వాత కడతాం. సో రోజు వీడియో ఇంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.